మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. ఏం తగ్గకుండా 1 ఓవర్లు కొట్టించుకున్న ఘనత మా లక్ష్మణ సార్కి. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు పత్తికొండ పరిసరాల్లో ఉన్నటువంటి మరొక మట్టిలో మాణిక్యం లాంటి కళాకారులు, మంచి గాత్రం ఉన్నటువంటి కళాకారులు, వాయిద్యపరంగా కూడా బాగా వాయించగలిగేటటువంటి హార్మోనిస్ట్ అయినటువంటి వర్మ సార్ గారు, సి వెంకటరామ వర్మ సార్ గారు మన ముందున్నారు. మరి పెరవలి వారి చేత బి శతాధిక కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని, ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్, మీ వివరాలు, మీ తల్లిదండ్రుల పేరు, మీ ఊరు సార్, మీ పేరు చెప్పండి. మాది మధ్యకెర మండలం సార్. మధ్యకెర మండలం, పెరవలి విలేజ్. మా పూర్వీకుడు వచ్చి సంగీతం వేస్తారు మాది. మా తాతగారు కూడా అప్పుడు భగవతార్. ఆ రోజుల్లో హార్మోని వాయించక రాకపోతే శృతి పెట్టుకుని నాటకం నేర్పించేవాడు మా తాత. మా తాత బాలప్పని. ఆ రోజుల్లోనే మంచి విద్వాంసుడు. మా పల్లెల ఏరియాలో ఎవరైనా ఆ కాలాల్లో నాకు అగ్రిమెంట్ రాయాలన్నా గానీ మా ఊరికి వచ్చి రాయించుకుని పోయేవాళ్ళే మా తాత దగ్గర. అప్పట్లోనే ఒక అగ్రిమెంట్ రాసాడంటే ఈ రోజు కూడా ఫుల్ స్టాప్ కూడా రాసేవాడు సార్. ఆయన గొలుసురాత రాసేవాడు మా తాత. అప్పుడు భగవతారు అప్పట్లోనే మంచి చదువురే ఉంటూ సార్. ఆ విద్య మా ఫాదర్కి వచ్చింది. మా ఫాదర్ కూడా దాదాపుగా 60-70 నాటకాలు నేర్పించేటాడు. పూర్తి నాటకాలు సార్. కురుక్షేత్రం కానీ, రాయబారం కానీ, గాయపాఖ్యానం కానీ అన్ని పూర్తి నాటకాలు. ప్రాంటర్ లేదు సార్, అసలు బుక్ పెట్టుకుంటే ప్రాంటర్ లేదు. ఇక అవలేలు నోటితో చెప్పేవాడు, ప్రాంటర్ లేదు. అంత అనుభవం పెద్దోడు సార్ ఆయన. మనం అంత చిన్న సార్, చాలా పెద్ద. మీ తండ్రి గారికి మీరు ఎంతమంది? మేము 2 కుమారులు సార్. మేము మా నాన్న పేరు పుల్లయ్య, మా అమ్మ పేరు వీరమ్మ. మా ఇద్దరు సంతాన సార్, కొడుకులు మేము. మీరు పెద్ద ఆయన? నేను పెద్దోను సార్. నేను తర్వాత మా తమ్ముడు శ్రీనివాసు సార్. మా తమ్ముడు కూడా భవాని గానీ, నక్షత్ర గానీ వేషం వేస్తాడు సార్ మా తమ్ముడు గానీ. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. సరే సార్, సరే సార్. వినాయక నమస్తుభ్యం సతతం మోదకాప్రియం నిర్విఘ్నేన ఉమాదేవో సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే శంకరా శంకరా దేవా
దేవా దేవా ఓ దేవా చక్కని ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మీరు ప్రారంభించినారు. మీరు ఎక్కువగా భజన సాంప్రదాయ హార్మోనిస్టేనా లేదంటే రంగస్థల హార్మోనిస్ట్? లేదు సార్, అది నేను ఫస్ట్ సార్ నేను రాజకీయంగా గ్రామంలో వస్తాను. నేను విలేజ్ పోయిన సార్ సర్పంచ్ గా ఉంటూ ఫస్ట్ నేను వార్డ్ మెంబర్ సార్ ఇక్కడ. తర్వాత దేవస్థానం ధర్మకర్తగా 2 సంవత్సరాలు చేశాను సార్. తర్వాత మా భార్య ఎంపీటీసీ. నేను సర్పంచ్ గా ఉండడం వల్ల సార్ నేను ఆ రాజకీయంగా ఉండలేక బయటకు పోలేకపోయినా సార్. నేను మా ఫాదర్ నడిచిన జాడల్లో వాళ్ళ శిష్యులకు నేను వాయిస్తూ నేను కూడా సార్ ఇప్పుడు దగ్గర దగ్గర మన 7,000 ఒక 2 నెలలు నేర్పించాను సార్ ఇక్కడ. గ్రామ సేవ ఎక్కువ సార్. అది సార్ బయట సార్ నా జీవితంలో సార్ నాకు 15 సంవత్సరం నాకు హనుమాన్ మంచికి వస్తారు. నాకు పిల్లప్పుడే మా నాయన ఒక హనుమాన్ అని మా నా శిష్యుడు నేర్చుకున్నాడు సార్. అప్పుడు కరెంట్ లేదు సార్. అప్పుడు దీపం పెట్టి నేర్చుకునే వాళ్ళు ఆ కాలంలో కూడా. ఆయన వాయిస్తూ సార్ నేను చూసి నేర్చుకో సార్. నాకేమో ఎవరు నేర్పించింది లేదు సార్ వాస్తవం అంటే. మా తల్లి మాకైతే సార్ మా నాన్న పద్యాలు వాయిస్తూ నాటకం నేర్పిస్తుంటే ఆయన దిగిపోతేనే నేను బాక్స్ ఎక్కి వాయించి పాడించి నేర్చుకొస్తాను నేను. మా నాయన అనేవాడు సార్ ఫస్ట్ నుండి కూడా. నాకేమంటే సార్ శృతులు మా ఫాదర్ నేర్పిస్తారు. నాకు 1:30 నుండి వరకు 6:30 వరకు ఏ శృతులు వాయిస్తాను నేను. భగవంతుడు నాకు ఇచ్చిన వరం సార్ అది. కలాం తల్లి సార్. నాకు అది సార్ నాకు దాదాపు అంటే 10 సంవత్సరం భజన సంవత్సరం రంగనాథ స్వామి సార్ మాది. నాకు ఇప్పటి వరకు సార్ రంగనాథ స్వామి ఆశీర్వాదం సార్. నాకు మహానుభావుడు. దాదాపు అంటే మేము 10 కేజీలు ఇంటికి గెలుచుకొచ్చాం సార్ కాంపిటీషన్ లో. ఈ జిల్లాలో సార్ మొత్తం ఈ 3 జిల్లాలో వర్మ అంటే నా పేరు విన్నాళ్ళు ఎవరు సార్. అట్లా చెప్పేస్తారు. దాదాపు 10 తులాలు బంగారం 4-5 క్యాష్ గా గెలుచుకొచ్చినాం సార్ పోటీలో సార్. మొట్టమొదట ఎక్కడ సార్ మీరు మా ఫస్ట్ వచ్చి సార్ ఇది కారమంచి సార్. కారమంచి అని అక్కడ సార్ నేను ఫస్ట్ సార్ ఇంకా అప్పుడు ఈ తప్పులాలు ఇది లేదు సార్. ఇప్పుడు దక్కినప్పుడు నాకు అప్పుడంతా 20 అంతే సార్ 20 సంవత్సరాలు ఉంటాయేమో. అప్పుడు పోయినప్పుడు ఆయన పవన్ పుత్రారెడ్డి సార్ అని జడ్జికి వస్తారు సార్. ఆయన అందుడు 2 కళ్ళు లేవు జడ్జికి వస్తాడు ఆయన. అప్పుడు ఆడ టీచర్ గా పనిచేసేవాడు ఆయన. అక్కడ పనిచేస్తూ అప్పుడు మేము భజన పుట్టి పోయినాం సార్. అక్కడ దాదాపుగా 25 సంఘాలు 30 సంఘాలు కలిసాం సార్. అక్కడ కలిసినప్పుడు మాకు అప్పుడు ఈ లెక్కలే సార్ చేతి బాక్సే. అప్పుడు కానీ చేతి బాక్సే ఇంకా వాయిస్తూ ఆయన ఏదో వచ్చి అనుమానం వచ్చి ఫస్ట్ నన్ను బిల్హారీ అడిగినాడు. నాకు రాగం వాయించమని బిల్హారీ అయితే వాయించాక మళ్ళీ మాల కోసం అడిగినాడు. మళ్ళీ యమున వాయించమన్నాడు. మాకు ఆ రోజు అయిపోయింది సార్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది. అంటే రాగాలు వాయించమంటారా అక్కడ పోటీల్లో? అడుగుతారు సార్. ఇప్పుడు ఆయన సంగీత కళాకారుడు కదా సార్. ఆయన అడిగిన మనం రాగం వాయించాలా రాగం అట్లా వాయిస్తూ ఆ రోజు ఫస్ట్ మాకు ఎక్కడ రావడం సార్. అదే స్వామి గారు కూడా జడ్జిగా మేము అప్పుడు ఇప్పుడు తగ్గుపర్తి ఆ ఏరియా అనంతపురం డిస్ట్రిక్ట్ సార్. అక్కడ పోయినప్పుడు కానీ స్వాములు గారు జడ్జిగా వచ్చి అక్కడ మాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది సార్. మీకు కళాభివందనాలు, కంగ్రాచులేషన్స్. మరి ఈ రంగస్థల పరిస్థితి? అదే సార్ వింటూ వాయిస్తూ ఫస్ట్ లో సార్ నేను చిన్నగా నాకు అప్పుడు 10-9 సంవత్సరాలు ఉంటాయి సార్. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణుడు నేర్పించేస్తాం మా నాయనని. రాష్ట్రంలో కృష్ణుడు ఫస్ట్. తర్వాత నాటకాలు నేర్పించిపోయినప్పుడల్లా కూడా అంత శిష్య బృందం అంతా కూడా నాటకం మానే అంటే ఖచ్చితంగా ఆంజనేయ వేషం వేసి పద్యం పాడించేవాళ్ళు లక్ష్మణరావు పద్యం. ఒకప్పుడు సార్ నాకు గుర్తు సార్ 10-11 సంవత్సరాలప్పుడు పృథ్వీ వెంకటేశ్వరరావు గారు అనంతపురంకి వచ్చినారు సార్. అప్పుడు మా నాయన అక్కడ
అన్నంపల్లి సార్, అనంతపురం డిస్టిక్ లో అన్నంపల్లి సార్ అక్కడ. అక్కడ నాటు నేర్పించేవాడు. ఆ రోజు ప్రాక్టీస్ కన్నా పోయినారంతా శిష్యులంతా నాటకం చూసేకపోతే పృథ్వీ వెంకటేశ్వరరావు పద్యం పాడుతుంది, లక్ష్మణరావు పద్యాలు నాకు అవలీలు సార్ 5:30 6 పాడేవాడు సార్ అప్పట్లోన. అప్పుడు ఇని ఆయన బయట పిల్లంపించి మా నాయన్ని, అంటే పుల్లయ్య గారు మీ అబ్బాయిని పంపిస్తే తోలిపోతామని అని అడిగినారు సార్ ఆ కాలంలోనే. అయితే మా ఫాదర్ లేదు, మాకు ఉండేది ఒక పెద్ద పిల్లడు ఆయన అని చెప్పి పంపిలేస్తారు. అప్పుడు అట్లా సార్ నేను అట్లా పోతూ అట్లా వాయించుకుని సార్. నేను ఏమక్కడ సార్ కొద్దిగా గ్రామంలో ఉండి పోలేకపోయినా సార్ బయటికి బాధ్యతలు తీసుకొని సర్పంచ్ గా సార్ అది సార్ అంతే అంతే సార్. సంతోషం సార్, చాలా మంచి కళాకారుని కలిసినామనేటువంటి అనుభూతి మాకు కలుగుతుంది. అదే మా సిస్టర్ ఉన్నారు సార్ ఇక్కడ, ఎంతమంది శిష్యులు? పెద్ద ఆయన సార్, ఆయన రాముడు వాయిస్తారు పాడతారు సార్, శ్రీరాములు సార్ నేనే వాయిస్తా సార్. సార్ మన రిటైర్డ్ టీచర్ రిటైర్డ్ టీచర్ ఈయన సార్ నారాయణ సార్ కూడా దుర్యోధన పాత్ర వేస్తారు సార్. అక్కడ కాశీమణి భవాని సీను ఆయన కూడా పాడతారు సార్. ఇక్కడ సమాధి ఉంది సార్ మా ఇక్కడ రూమ్ ఉంది సార్ సాయిబాబు. మరి మాకు పృథ్వీ వెంకటేశ్వర్లు గారు మెచ్చినటువంటి ఆ గాత్రముతో ఆంజనేయుని పద్యాన్ని పాడండి. నాకు గొంతు సాకెదు లేదు సార్, ఈ రోజు ఏమో పరిచయం పట్టింది బాగా. రాజులు వధింపగలేరు కలచిరతో చరణములాన ఎరుగా సుత ప్రభో సుత అపచారమనర్చిని ఊహతోడగాదో అరయగ ముందు వెంకల అభయాతిని గాజుల ధర్మమందు శరణమసంగి కాండు పుని సాగుడకై శబరము శబరము రామ రామ చక్కగా పాడినారు మీరు. మీకు పేరూరులో బంధువులు ఉన్నారు? ఉన్నారు సార్, మా కూతురు సార్ అక్కడ, మా అన్న కూతురు ఇచ్చినాం అక్కడ. అదే నేను ఒకసారి ఇంటర్వ్యూకి పోయినప్పుడు అక్కడ ఆ పేరు ఏదో మర్చిపోయినా నేను. అభినవ్ పేరు కాదు సార్ ఎరిస్వామి సార్, ఎరిస్వామి గారు. వారు మా మామగారు ఉన్నారు, మీరు ఖచ్చితంగా కలవండి అని చెప్పి పదే పదే ఫోన్ చేస్తుంటాడు. ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ అల్లుడు సంతోషపడతాడని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఈ భజన పోటీల్లో బంగారు గెలుచుకున్నటువంటి ఆ పోటీల నుంచి ఆ పాట మా అది ఇంకొకటి సార్. ఇప్పుడు మేము నైట్ భజన పోతాం సార్, వాళ్ళు ఒక భజన బృందం వారు సార్ ఇప్పుడు ఒక పాట రాసిస్తారు సార్ మాకి. అది మనం తెల్లవారుజాములో సెట్ చేసుకుని పాడాలి సార్. అది ఒక హార్మోనిస్ట్ కి ఇస్తారు సార్ అవకాశం. అది అట్లా సార్ నేను ఫస్ట్ ఆయన మోహన్ సార్ ఉన్నాడు సార్, ఇప్పుడు ఆయన చనిపోయి సార్. ఫస్ట్ సెకండ్ మా ఇద్దరికే సార్ పడుతుంది ఎక్కడ పోతే కనుక. ఆయన ఫస్ట్ గా సెకండ్ మా ఇద్దరికి వచ్చేసారు. అప్పుడప్పుడు సెట్ చేసుకొని రాగంలో నా పాట పాడి ప్రైజ్ తీసుకోరు సార్ అక్కడ. అట్లాగే మాకు ఎక్కువ చోట్ల ప్రైజ్ వస్తుంది సార్ నాకు. అదే సార్, అది అదే సార్ శ్యామ సార్ మేము ఎక్కువ వాయించేది.
నందను వీరం జానకి శోధనాశనం కపీశ మక్షహంతారం వందే లంకా భయంకరం లంకా భయంకరం నిన్ను పొగడా తరమా నా ప్రియతమా దైవమా నిన్ను పొగడా తరమా సుందర రూప సువర్ణరాయ మంగళ శోభిత కోమలదాత సుందర రూప సువర్ణరాయ మంగళ శోభిత కోమలదాత ఈ పాటకే మీకు బంగారు బహుమతి వచ్చింది. అవును సార్, ఎక్కడ పోతే సార్ నేను ఫస్ట్ నేను భజన పూట పోయినప్పుడు సార్ వర్మ సార్ వచ్చారంటే పాట పడితే కష్టం అనేవారు సార్. అసలు దానికి అసలు చాలా మంది హార్మోస్ పాట కూడా చేసి పెట్టినా సార్ ఇప్పుడు. ఎక్కువ సార్. చాలా సంతోషం సార్. మరి మీ శిష్యులు సార్ అదే సార్ ఎల్లంకూరు శ్రీరాములు సార్ మంచిగా పద్యం పాడిస్తారు సార్. మాది దేవనకొండ మండలము, వెలంకూరు గ్రామము. మా తల్లిదండ్రి తిమ్మన్న వెంకమ్మ. మా నాయన కూడా చాలా ఇష్టము డ్రామాలు ఆడిచ్చేదంటే. మా నాయన కూడా డ్రామాలు ఆడినోడే. నా పేరు శ్రీరాములు యాదవ్, వెలంకూరు, 70 సంవత్సరాలు.
మా పరిస్థితి. పేరు కుంపాటి నారాయణ సార్. నేను దూదేకొండ గ్రామానికి చెందిన వాళ్ళని. అటు వచ్చి మా నాన్నగారు అంటే కుంపటి నాగన్న, మా అమ్మగారు చిన్నమ్మ కుంపటి చిన్నమ్మ. నేను యాక్చువల్గా అంటే ఈ కళారంగం దానికి వచ్చింది 2018 నుండి మాత్రమే వచ్చాను. గతంలో నాకు దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇక్కడ పుల్లయ్య అని ఇక్కడ ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు. ఆయన యొక్క నాటకాలు చూసిన తర్వాత ఇది బాగుంది అనే ఉద్దేశంతో వచ్చినాను. అంతకుముందు నేను ఎన్టీఆర్ ఫ్యాన్. దాంట్లో నా దానవీర సూరకర్ణలో ఈ డైలాగ్ ఉంది కదా సార్, ఆచార్య దేవ అని, ఆ డైలాగ్ బాగా చెప్పేవాడిని. ఆ డైలాగ్ చెప్తా ఉంటే నీది వాయిస్ బాగుంది, దుర్యోధనుడిగా వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ దుర్యోధన పాత్ర నాకు ఎంపిక చేసినారు సార్. నేను ఇప్పుడు దాదాపు 23 డ్రామాలు అన్నాను అంతే 2018 నుండి. ఒక డైలాగ్ అంటాను సార్ ఫస్ట్. ఆచార్య దేవ ఏమంటివి జాతి నిపమున సూత పుత్రుల బిందు నిలవడగత లేదందువా. ఎంత మాట. ఇది క్షత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కో పరీక్ష ఎందువా. అట్లయినా నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులం నాతో చెప్పింతో ఏమయ్యా. మా వంశమునకు మూలపరుచులైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశీ పుత్రుడు కాడా. అతడు పంచమజాతి అందు కనుందతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పరిచేన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, మన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చతురుడని మా చేత కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భానుసారులను బట్టి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైనటువంటి ఈ గృహవంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు. ఓహో రాచరికమా అర్హతలు నిర్ణయించున్నది. అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపదలతో విజయాలుచుతున్న అంగరాజ్యానికి ఇప్పుడు మూర్తాభిషిక్తుని కావించుతున్నాను. సోదరా దుశ్శాసన అనర్గళి రత్నస్య కిరీటముని వేగంగా తీసుకొని రమ్ము. మామ గంధర సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసములు వేగమును తెప్పింపుడు. పరిచారకులారా పుణ్య భగీరథి నది తోయములు అందుకొనుడు. కళ్యాణ భక్తులారా మంగళ తుర్వారము సుస్వరముగా మోగనీండు. వంది భాగతులారా కర్ణమహారాజులకి కైవారముగా వంపుడు. పుణ్యాంగనులారా వీరోచిత పౌరభాగమున కస్తూరి తిలకమును తీర్చిది బహుజన సుకృత పరిపాట సౌలభ్య సకల సౌజి వజ్ర వైడూర్య భవతోడికి వంచలు చెలరేగ వీరగంధము విద్యాల్పుడు. నేడి పండిత పరిషత్ మధ్యమున సకల మహాసమక్షమున శతద సహస్రద ఈ కులకలంక మహాప్రఖ్యాలము శాశ్వతముగా ప్రక్షాళన చేస్తాడు. అది సార్. ఈ అంజనప్ప సార్ గారు మా అక్కను ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అన్నారు. ఈ కళామ తల్లి ఇట్లాగనే కొనసాగితే బాగుంటుందా లేకుంటే ఇంతటితో అంతమైతే బాగుంటుందా అని అంటే అక్కకే కొద్ది వరకు అర్థమైంది. నాకు తెలిసినంత వరకు ఈ కళాకారులందరూ మా వయసు వాళ్ళు, మాకంటే కొద్ది చిన్నవాళ్ళు అంతవరకే. కానీ మేమంతరంగా తగ్గిపోయింది అనుకో రాబోయే దినాల్లోన ఈ కళామ తల్లి పిలవలా పోక తప్పదు. అటువంటి తరంలో కళామ తల్లి విలపిస్తూ ఉంది. ఏమి నా బ్రతుకు ఇట్లా అయిపోతుంది, ఎవరు నన్ను ఆదరించడం లేదని. కానీ ఆదరించే కాలం కూడా ముందుంది. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు సార్ ఇంట్లోకి. అంటే అందులో భాగంగా నేను కూడా వచ్చాను. కళామ తల్లి విలవిలలాడుతూ విలవిలపోతున్న ఈ తరుణంలో, కళామ తల్లి విలవిలలాడుతూ విలవిలపోతున్న ఈ తరుణంలో ఈ కళామ తల్లికి నేనున్నాను, ఈ కళామ తల్లి కలకలలాడుతుందని చెప్పేసి కంకణం కట్టుకుని మన అంజనప్ప సారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టేసి మట్టిలో మాణిక్యాలను బయటకు తీస్తూ ఉన్నాడు. మరి అటువంటి వారు దాదాపుగా దిశాదేవి కంటే దాదాపు 200 ఎపిసోడ్స్ 223 ఎపిసోడ్స్ ఇక్కడ చేసి ఎంతో ఈ కళామ తల్లికి కళాభిషేకం చేస్తూ మా పట్ల ప్రేమాభిషేకాన్ని కూడా మాకు వలకబోస్తున్నారు. అంటే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ కళామ తల్లి ఇంకా ఇలాగ ఎట్లా బతుకుతా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీకు. మళ్ళీ ఇంకోటి మా మిత్రులు లక్ష్మీనారాయణ సార్ గారు కూడా
ఈరోజు మీరు చెప్పింది అక్షర సత్యం. ఇంతమంది కళాకారులు ఎంతమంది అని రాని నేనున్నానంటూ అభినవ శ్రీకృష్ణదేవరాయలు మీరు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆదరిస్తాడు. ప్రతి ఒక్క వీళ్ళిద్దరిని తీసుకొచ్చి మీకు పరిచయం చేసి అందరి కళాకారుని పరిచయం చేస్తున్నాడు. అది ఎవరు? సారు గారు ఉండడం. అటువంటి వాళ్ళు ఉండబట్టే ఈ కళామంత్రి ఇట్లే ఉంది. ఆయన గురించి కొద్దిగా చెప్తా సార్. ఒకసారి సారు నేను మా దగ్గరకు పోతున్నాం. ఆయన భూపాల రమణ ఫేమస్ యాక్టర్. ఆయనతో పాడేటువంటి ఒక వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా రాలేదు. మేము ఆడ పోయి కూర్చున్నాము. శ్రీరాములు లేడు, ఎవరన్నా వస్తారా అంటే ఎవరు లేరు. అప్పుడు సార్ని ఎక్కించినారు. సారు అప్పటికే 6 నెలలు అసలుకి ఆయన పాటలు కూడా బాగా టక్కని ఎక్కించినారు. వెంటనే ఆయనకి ఏం తగ్గకుండా 100 ఓవర్లు కొట్టించుకున్న ఘనత మా లక్ష్మణ సార్కి. నాకు ఏది వచ్చినా కూడా ఫస్ట్ ఆయనే. నాకు అంత పెద్ద పరిచయం లేదు సార్. 2018లో వచ్చినాను. ఏదో నాటకం మీద చాలా ఇంట్రెస్ట్. మొన్న కూడా మా ఊళ్ళో కూడా నాటకం పెట్టేస్తే 24 మందికి కళాకారులకి సన్మానం చేశాను సార్, శాలువాలన్నీ. ఇంకోటి గతంలో కూడా కరోనా సమయంలో బీద కళాకారులు చాలా బాధపడుతున్నారని అంటే ఒక 40-50 వేలు వసూలు చేసి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తూ ఇవన్నీ కొన్ని సరుకులు కూడా ఇప్పించాను సార్. ఇట్లాంటివి చేస్తున్నాం. అదే మా పందికొండలో కూడా చాలా మంది బీద కళాకారులకు కూడా చేసినాం సార్. థ్యాంక్ యూ. ఇది కూర్చున్నాం అట్లా. నా కాలు బాధతో ఉంటే ఆయన అప్పటికప్పుడే ఒక 20,000 సహాయం చేసినాడు. వాళ్ళు ఇళ్లతో ఇప్పించి కుప్పట్నారాయణ సార్. తర్వాత ఈయన తర్వాత శ్రీరాములు సారు అంతా వాళ్ళు వచ్చి నాకు చాలా ఆపరేషన్ కోసం సార్, ఆపరేషన్ కోసము నేను బాధపడుతుంటే అది ఎంతో నాకు సహాయం చేసినారు. వీళ్ళు లేకపోతే ఆ టైంలో నా దగ్గర ఏమి లేదు. నిరహస్తాలతో పడిండాను నేను. ఆ టైంలో ఆయన వాళ్ళ దగ్గర టీచర్లు ఈ టీచర్ల దగ్గర ఆయన చందా చేసి నాకు ఇచ్చాడు సార్. ఆయన భార్య పిల్లలు చల్లగా ఉండాలి ఆ కామ తల్లి కోరుకుంటున్నాను సార్. నమస్తే సార్. నా ఊరు ఆర్ఎస్ పెండేకల్లు. నేను ఫోటోగ్రాఫర్ని. ఫస్ట్ ఫోటోగ్రాఫర్లోన కొద్దిగా హార్మోనిస్ సార్లు ఇక్కడ బండేగౌడు, మన ఎలకూరు శ్రీరాములు అన్న, వీళ్ళందరితోన మన వర్మ సారు, శ్రీప్రసాద్ సారు, వీళ్ళందరూ అప్పుడు బయటికి తెచ్చినారు. బయటికి తెచ్చి ఇంతవరకు నేను కొద్దిగా కళలో వచ్చిన. నేను పెద్ద కళాకారం కాదు సార్. నా పేరు ఆర్ఎస్ పెండేకల్, ఫోటోగ్రాఫర్ కాసిం. మా అమ్మ పేరు ఓబులమ్మ, మా నాయన పేరు నాగన్న. ధన్యవాదాలు సార్. సందేహమేమి? ఎవరి మాటలు వేళ నేను మాత్రం ఎన్నిసార్లు సాధ్యం లెక్కింతామని ఎవరులే చింతామని ఎవరులే వారవన దేశన ఇపురమును కరుణలో కందోబ మాటల వితోల గంగ గోల బోపుగా గోల బోపుగా వందలు వేలు గుంజుకున్నారు ఎందరు కానీ విశుద్ధరు తిని తోగముల చింతామణి విశుద్ధరు తిని తోగముల గోన వికారణ సంతతి వారి కలిగిరే
నా పేరు వెంకటరామ వర్మ. మా తల్లి గారి రామయ్య వర్మ. కనవరి గ్రామం, మధ్యకర మండలం, కర్నూలు జిల్లా.
చాలా సంతోషం సార్. మీ యొక్క శిష్యులతో కావచ్చు, మీరు కావచ్చు, మంచి మంచి పద్యాలు పాటలతో మా ప్రేక్షకులను అలరింపజేసినారు. మీ యొక్క అనుభవాలు ఒక సర్పంచ్గా, బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా గ్రామ సేవ చేస్తూ ఎన్నో పోటీల్లో పాల్గొని బంగారు, వెండి బహుమతులు గెలుచుకున్నటువంటి మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రము అది మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సారు మన లక్ష్మీనారాయణ స్వామి సార్ చేతుల మీదుగా ఫోటో కూడా సార్. ఈ ప్రశంసా పత్రాలు మన విశాఖపట్నం ప్రాంత వాసి అయినటువంటి సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు ఒక 500 ప్రశంసా పత్రాలు తయారు చేసి పంపించినారు. మరి వారు నాకు ఎల్లప్పుడూ ఏదో మీలాగానే ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ నాకు సలహాలు సూచనలు ఇస్తుంటారు. వారికి ఆ కళామ తల్లి చల్లగా చూడాలని, వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళాభివందనాలు తెలియజేస్తూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా మనందరినీ కూడా కళాకారులను అందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. నమస్తే సార్. నాకు ఈ సదవకాశం కల్పించినటువంటి మన అంజనప్ప సార్ స్వామి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకో జరపాలని, మహాతల్లి అన్నపూర్ణాదేవి ఆమెకు కూడా మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇంతమంది కళాకారులకి భోజనాలు పెట్టిందంటే ఈరోజు మహాతల్లి, ఆమె కూడా కృతజ్ఞత చెప్పాలి. మేము ఎప్పుడు కూడా నాటకానికి పోతే కానీ స్వామి గారు ఎప్పుడైనా పోతే కానీ పాపం ఇంటికాడలకి ఇంటికి వచ్చి భోజనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. పాపం మహాతల్లి ఆమె చేతిలో వడ్డించి తిన్నాం మేము, కానీ ఈరోజు మహాతల్లి ఆమెకి చాలా కృతజ్ఞత ఉంటాం మేము. మీరు కుటుంబం వెళ్ళి సంతోషమని ఆశిస్తున్నాం సార్. అట్లనే మీ సార్ పేరు శ్రీరామ్ సార్? నా పేరే సార్. నా పేరే మామ సార్. నేను అవునా? అట్లనే అట్లనే మరి సార్ పేరు వెంకటరమణ వర్మ గారు. సార్ మీరే ప్రదానం చేయండి. థ్యాంక్ యూ సార్. చక్కని గాత్రము, ఈ వయసులో కూడా మీరు నాకు నచ్చినటువంటి కళ్యాణి రాగాన్ని చాలా బాగా పాడినారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ అంజనప్ప సార్ కృతజ్ఞతలు తెలుపుతూ లక్ష్మీనారాయణ మేము ఎప్పటి నుంచి 93 నుంచి 92, 93 నుంచి మేము నాటకాలు 83 నుంచి ఫ్రెండ్స్ సర్కిల్లో సరిపోతూ నాటకాలు పోతున్నాం. థ్యాంక్ యూ సార్. మీరు ఇట్లా కళాసేవ చేయాలని. వెళ్తున్నాం. ఓకే సార్.